కొంతమంది ఇంకా జీవితంలో ఫుడ్ దొరకదు అన్నట్టు తింటుంటారు. ఇంకొంతమంది కర్రీ బాగుంది కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రా తింటారు. ఈట్ ఓన్లీ వెన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆస్క్స్, నాట్ వెన్ యువర్ టంగ్ ఆస్క్స్. మనం గమనిస్తే అన్ని రిలీజియన్స్ లో ఫాస్టింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనం ఫుడ్ విషయంలో 3 రూల్స్ పాటించాలి. అవి యుక్త ఆహారం, మిత ఆహారం అండ్ నిరాహారం. ఈట్ లెస్ బ్రదర్. మన యాన్సెస్టర్స్ లంకనం పరమౌషధం అన్నారు. దాని అర్థం ఫాస్టింగ్ ఈజ్ బెస్ట్ మెడిసిన్ అని. కానీ మనం రోజుకి 3-4 సార్లు తిని స్నాక్స్ తిని ఆ గ్రేటెస్ట్ మెడిసిన్ ని మర్చిపోయాం. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాస్ట్ 5 years నుండి చేస్తున్నా. ఈ వీడియోలో మనం ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటో చెప్తా. లాస్ట్ లో బోనస్ గా నా పర్సనల్ టిప్ కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఒక పెద్దాయన ఫుడ్ గురించి ఇట్లా చెప్పాడు. మనం ఫుడ్ విషయంలో 3 రూల్స్ పాటించాలి. అవి యుక్త ఆహారం, మిత ఆహారం అండ్ నిరాహారం. అంటే రైట్ ఫుడ్, లెస్ ఫుడ్ అండ్ నో ఫుడ్ అంటే ఫాస్టింగ్. యుక్త ఆహారం అంటే రైట్ ఫుడ్ తినడం. అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఓన్లీ ఇంట్లో కుక్ చేసిన హెల్తీ ఫుడ్ మాత్రమే తినాలి. మిత ఆహారం. కొంతమంది ఇంకా జీవితంలో ఫుడ్ దొరకదు అన్నట్టు తింటుంటారు. ఇంకొంతమంది కర్రీ బాగుంది కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రా తింటారు. అది రాంగ్. మనం ఎప్పుడు కూడా ఫుల్ స్టమక్ తినొద్దు. మనం ఫుడ్ తిన్నప్పుడు అది డైజెస్ట్ చేసుకోవడానికి మన బాడీ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇఫ్ నువ్వు స్టమక్ ఫుల్ తింటే ఆ కెమికల్స్ యాసిడిటీ లా మారుతుంది. సో ఈట్ ఓన్లీ వెన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆస్క్స్, నాట్ వెన్ యువర్ టంగ్ ఆస్క్స్. ఈట్ లెస్ బ్రదర్. నంబర్ 3 నిరాహారం అంటే ఫాస్టింగ్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మనం గమనిస్తే అన్ని రిలీజియన్స్ లో ఫాస్టింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏదో ఒక ఫెస్టివల్ కి ఆర్ ఏదో ఒక సెలబ్రేషన్ కి ఫాస్టింగ్ ఉండడం అనేది చాలా కామన్. సో దట్ షోస్ హౌ ఇంపార్టెంట్ ఈస్ టు డూ ఫాస్టింగ్. ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ లైక్ మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్, ఆల్సో ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఫీవర్ వచ్చినప్పుడు మన ఫేవరెట్ ఫుడ్ మన కళ్ళ ముందున్న తినబుద్ధి అవ్వదు. ఎందుకంటే మన బాడీ ఈస్ ఫైటింగ్ విత్ ద బ్యాక్టీరియా. సో ఫుడ్ నుండి బ్రేక్ కావాలి అని చెప్తుంది. ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ డీప్ డీటాక్స్, రిమూవ్స్ ఎక్సెస్ వెయిట్, గ్లోయింగ్ స్కిన్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, పీస్ ఆఫ్ మైండ్ అండ్ మోర్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఫాస్టింగ్ వెంటనే స్టార్ట్ చేసాయి. బట్ వెయిట్, ఫాస్టింగ్ అనేది ఎట్లా పడితే అట్లా చేయొద్దు. ఫాస్టింగ్ అంటే ఏదో మార్నింగ్ తినకుండా ఉండి ఈవినింగ్ తింటా అంటే కుదరదు. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫుడ్ ని ఒక టైం పీరియడ్ లో మాత్రమే తినడం అండ్ అవుట్ ఆఫ్ దట్ టైం ఓన్లీ వాటర్ ఆర్ బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకోవాలి. కొన్ని స్టడీస్ ప్రకారం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కొంతమంది వెయిట్ లాస్ అయ్యారు అండ్ వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో నా విషయానికి వస్తే నేను 16/8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను. అంటే 16 hours ఫాస్టింగ్ ఉండి 8 hours విండోలో మాత్రమే ఫుడ్ తీసుకుంటా. సో 16 hours ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటాం కదా, అందులో మోస్ట్లీ 6 to 7 hours మనం ఎట్లాగో పండుకుంటాం. ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ గా 16 hours కాకుండా స్టార్ట్ విత్ 12 hours ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. దెన్ ఇంక్రీజ్ టు 14 hours, దెన్ లాస్ట్ కి 16 hours ట్రై చేయండి. సో ఇట్లా గ్రాడ్యువల్ గా టైం ని ఇంక్రీజ్ చేయడం వల్ల యూ విల్ బీ కన్సిస్టెంట్ అండ్ యూ విల్ స్టిక్ టు ద ప్లాన్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 8 hours విండో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తినడం అయితే రాంగ్. ఇదే నాకు దొరికిన టైం అని చెప్పి బిర్యానీ, బర్గర్, బేకరీ ఐటమ్స్ ఇట్లాంటి తినకుండా ఉండాలి. గుర్తుపెట్టుకో, యుక్త ఆహారం అండ్ మిత ఆహారం. ఈటింగ్ పీరియడ్ అనేది కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి అండ్ డైలీ ఒకే టైం విండోలో తినడం బెటర్. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఒక గంట జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అనేది ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే చేయండి. లాస్ట్ లో బోనస్ టిప్స్ చెప్తాను అన్నాను కదా. సో దీస్ టిప్స్ ఐ పర్సనల్లీ ఫాలో. ఒకటి ఏంటంటే, ఇన్ కేస్ ఫాస్టింగ్ విండోలో ఆకలి అయితే నిమ్మకాయ నీళ్లు గానీ ఆర్ లైక్ బ్లాక్ కాఫీ గానీ తాగినప్పుడు 2-3 hours మనకి లైక్ బఫర్ దొరుకుతుంది. లైక్ 2-3 hours మనకి ఆకలి అవ్వదు. నా దృష్టిలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వే ఆఫ్ లైఫ్. ఫాస్టింగ్ అనేది సంవత్సరంలో ఒక రోజో ఒక నెలనో కాకుండా మనిషి బ్రతుకున్నన్ని రోజులు ప్రతి రోజు చేయాల్సిందే. మేక్ ఇట్ ఏ లైఫ్ స్టైల్. హంగర్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ వాట్ యూ ఈట్ అండ్ డ్రింక్, యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించవచ్చు. ఏమైనా సజెషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. థ్యాంక్ యూ.